కార్తికేయ చావు కార్యక్రమాలు అన్నీ పూర్తయిపోయాక సింధూర కట్టుబొట్టు తీసేశాక సింధూర వాళ్ళ అమ్మ నాన్న సింధూరాన్ని తీసుకుని వచ్చి చంచలమ్మ దగ్గర ఇలా అంటూ ఉంటారు. అమ్మ, ఇక మా కూతుర్ని మేము మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతామమ్మా అని చెప్పి సింధూర వాళ్ళ అమ్మ చంచలమ్మతో అంటుంది. ఆ మాట విన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురు సింధూర ఏంటి? ఒక్కసారి పెళ్ళయ్యాక తను నా కోడలు, ఈ ఇంటి కోడలు తీసుకువెళ్ళాలా వద్దా అని చెప్పవలసింది నేను, మీరు కాదు. నా కోడల్ని ఏం చెయ్యాలో నా ఇష్టం. అది ఇక తను మీ కూతురు కాదు, నా కోడలు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చంచలమ్మ అంటుంది. అది విని సింధూర వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సింధూర వాళ్ళ నాన్న ఇలా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఈ ఊడి నుండి మమ్మల్ని కాపాడేది ఎవరో అని చెప్పి అతనైతే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సింధూర అయితే కట్టుబొట్టు లేకుండా కార్తికేయ గురించి అలా ఆలోచిస్తూ మౌనంగా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ ఇంటికైతే ఒక పాలేరుల హీరో గారైతే దిగుతూ ఉంటారు. బస్సులో నుండి దిగి నమస్కారం అని చెప్పి ఒక రేడియోని, ఒక బిందెని, తన పెట్టెని, ట్రంక్ పెట్టెని, వాటన్నింటినీ కూడా హీరో గారు అయితే తీసుకుని వస్తూ ఉంటారు. ఇక ఆ హీరో గారు సింధూరాకి జత అవుతారా? చంచలమ్మ ఇంట్లో ఏం చేస్తారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.